భక్తి గలవారిగా ఉండాలనుకుంటున్నారా? ధైర్యముగా ఉండాలనుకుంటున్నారా? నిత్య జీవం పొందుకోవాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మరి దినమందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారికి మరి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిదిరా సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని మరి ముందుకు కొనసాగదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మూల వాక్యము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మరి ఈ వాక్యము వినబోతుండగా ప్రతి బిడ్డకు వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. మరి ఈ వాక్యము నాయన బోధిస్తుండగా మమ్మల్ని మీ ఆత్మచేత నింపి అభిషేకించి మరి అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాన్ని బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్లరా. సమయం ముందు చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చెబుతున్న మాట. వారు అవమానాల్లో ఉన్నప్పుడు మరి దేవుడు వాళ్ళతో మాట్లాడడానికి ప్రారంభించారు. మీరు అవమానాల్లో ఉన్నారు, మీ అవమానానికి రెట్టింపుగా మీరు ఘనత పొందుకుంటారు అని దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అవును ప్లరా, ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ అవమానంతో ఉంటే దేవుడు ఈ సమయం ముందు మనతో మాట్లాడుతున్నాడు. అవమానంతో, కష్టంతో, బాధతో, శ్రమతో ఉన్నట్లయితే ఈ సమయం ముందు ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఈరోజు మన అంశం ఏమిటంటే, మరి గతంలో మనం చూసాము ఘనతకు ముందు ఉండవలసినవి. అవును, ఆ ఘనత నీకు రావాలి అంటే నీ అవమానం అంతా కూడా పోయి ఘనత నీకు రావాలంటే నీలో కొన్ని లక్షణాలు ఉండాలి. వాటిల్లో ఒకటి మొదటి భాగం మరి గతంలో మనం తెలుసుకున్నాం లరా. మరి ఈరోజు రెండో భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. నీ అవమానం పోయి ఘనత నీకు రావాలంటే ఘనతకు ముందు ఉండవలసింది ఏమిటంటే ఈ రెండో భాగంలో లరా మనం చూసినట్లయితే 149వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, భక్తులు ఘనత నుండి ప్రహర్షించెదరు అని రాయబడి ఉంది ప్లరా. అంటే ప్లరా, భక్తులు ఘనత నుండి ప్రహర్షించెదరు అని అక్కడ రాయబడి ఉంది ప్లరా. అంటే ఘనత ఎవరికి వస్తుందని ఇక్కడ వాక్యం రాయబడి ఉందంటే భక్తులకి ఘనత వస్తుంది ప్లరా. భక్తులు ఘనపరచబడతారు. నీ అవమానం పోయి నీ ఘనత రావాలంటే నువ్వు భక్తిగా జీవించాలి ప్రియులరా. గమనించండి, అందరికీ ఘనత రాదు కానీ ప్లరా, ఎవరికి ఘనత వస్తుందంటే ఎవరైతే భక్తిగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంటారో వారికి దేవుడు ఘనత ఇస్తాడు. వారి మీద ఉన్నటువంటి అవమానాన్ని దేవుడు తొలగిస్తాడు. వారి మీద ఉన్నటువంటి సమస్యను దేవుడు తొలగిస్తాడు. వారి మీద ఉన్నటువంటి ఇబ్బందులను దేవుడు తొలగిస్తాడు. అవును ప్లరా, రెండవ లక్షణాన్ని మనం చూస్తున్నాం, అనగా రెండో భాగాన్ని మనం చూస్తున్నాం. ఎవరికి ఘనత వస్తుందంటే భక్తులకి. ఘనతకు ముందు ఏముండాలి మన జీవితాలంటే భక్తి ఉండాలి. ఎవరి జీవితంలో అయితే, ఎవరి యొక్క ఆత్మీయ జీవితంలో, ఎవరి యొక్క వ్యక్తిగత జీవితంలో భక్తి చేస్తూ ఉంటారో, నిజమైన భక్తి చేస్తారో, దేవునికి ఇష్టమైన భక్తి చేస్తారో, భక్తి హీనులు కాకుండా ఉంటారో, వేషధారులు కాకుండా ఉంటారో, నిజమైన భక్తి ఎవరైతే చేస్తూ ఉంటారో పిల్లరా, వారిని దేవుడు వారి అవమానాన్ని తీసేసి వారికి దేవుడు ఘనతనిస్తాడు రానున్నటువంటి
రోజుల్లో క్రీస్తునందులరా భక్తులు ఘనత నుండి ప్రహర్షించెదరు అని రాయబడింది. ఇది రెండో భాగం మనం చూస్తున్న భక్తులకి ఘనత వస్తుంది అంటే అక్కడ చూస్తే మనం బాగా ఆలోచన చేస్తే పిల్లరా, ప్రహర్షించుట అంటే దాని అర్థము ఏమిటంటే పిల్లరా, మనసులో ఉప్పొంగిపోవటం, మనసులో ఉప్పొంగటం, క్రీస్తునందులరా ఉత్సాహించటం, అధికంగా సంతోషించటం అని దాని అర్థమై ఉంది క్రీస్తునందులరా. అందుకని భక్తి గలవారు ఘనత పొందుకుంటారు, సంతోషిస్తారు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నిజంగా భక్తి ఉన్నట్లయితే, భక్తిని నువ్వు చేసినట్లయితే వాక్యం చెబుతుంది నీవు సంతోషిస్తావు, నువ్వు ఘనత పొందుకుంటావు. నువ్వు భక్తిగా జీవిస్తే, భక్తిగా బ్రతికితే, భక్తిగా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడిచ్చే ఘనతను నువ్వు పొందుకుంటావు. అంత మాత్రమే కాకుండా మరి నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు అని దేవుని యొక్క లేఖనం మనకి తెలియపరుస్తుంది. భక్తిపరులకి దేవుడు ఘనతనిస్తాడు, భక్తిపరులు ఘనత పొందుకుంటారు. అందుకే మన జీవితాల్లో ఘనత రావాలి అంటే, మంచి పేరు రావాలంటే, మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే, దైవికంగా మనం ఎదగాలి అంటే, ఆత్మీయంగా మనం ముందుకి కొనసాగాలి అంటే మన జీవితాల్లో ఏముండాలంటే భక్తి ఉండాలి. భక్తి చేసే వాళ్ళకి ఘనత వస్తుంది. ఇప్పుడు రాకపోవచ్చు, కొద్ది రోజుల తర్వాత అయినా ఘనత వస్తుంది, కొంతకాలం తర్వాత అయినా ఘనత వస్తుంది. క్రీస్తునందు పిల్లరా గమనించండి. అందుకే ఎందుకు వాళ్ళకి ఘనత వస్తుందంటే, ఒకటి పిల్లరా, భక్తి గలవారు శివుడికి దూరముగా ఉంటారు. మొదటి పాయింట్, దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, భక్తి గలవారు చెడుకు దూరంగా ఉంటారు, భక్తి గలవారు పాపానికి దూరంగా ఉంటారు, భక్తి గలవారు అన్యాయానికి దూరంగా ఉంటారు, భక్తి గలవారు అక్రమానికి దూరంగా ఉంటారు, భక్తి గలవారు మోసానికి దూరంగా ఉంటారు పిల్లరా. భక్తి గలవారు కుయుక్తులకి దూరంగా ఉంటారు పిల్లరా. భక్తి గలవారు పద్ధతిగా ఉంటారు క్రీస్తునందు పిల్లరా. అందుకని వాళ్ళకి ఘనత వస్తుంది. అవును కదా, భక్తి గలవారు పాపానికి దూరంగా ఉంటారు, శివుడికి దూరంగా ఉంటారు పిల్లరా. అక్రమానికి, అన్యాయానికి, మోసానికి దూరంగా ఉంటారు భక్తి గలవారు. ఎందుకంటే అవన్నీ శివుడు గనక, వాళ్ళు భక్తి చేస్తున్నారు కనుక, అవి శివుడని తెలుసుకున్నారు కనుక ఆ శివుడు మార్గంలోకి పోకుండా తమను తాము జాగ్రత్త పరుచుకుంటారు పిల్లరా. తమ కుటుంబాలను కూడా జాగ్రత్త పరుచుకుంటారు పిల్లరా. శివుడికి దూరంగా ఉంటారు, మంచి మార్గంలో నడిపించబడతారు క్రీస్తునందు పిల్లరా. అవును, మనకి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆదికాండములో 39వ అధ్యాయంలో యేషోబు మనకు కనిపిస్తాడు పిల్లరా. గమనించండి, శివుడికి దూరంగా ఉన్నాడు పిల్లరా. శివుడు తన దగ్గరికి వచ్చింది, అయినా తన శివుడి దగ్గర నుంచి పారిపోతున్నాడు పిల్లరా. శివుడు తనను తాకాలని వచ్చింది, శివుడు తనను కౌగిలించుకోవాలని వచ్చింది, శివుడు తన సాక్ష్యాన్ని పాడు చేయాలని వచ్చింది, శివుడు తన భవిష్యత్తుని పాడు చేయాలని వచ్చింది పిల్లరా. చూసారా, శివుడు పిల్లరా తనకు మంచి భవిష్యత్తు లేకుండా చేయాలని వచ్చింది. అయితే యేషోబు శివుడికి దూరంగా పారిపోయాడు. అందుకే పిల్లరా ఆయన ప్రధానమంత్రి అయ్యాడు తర్వాత. అవును క్రీస్తునందు పిల్లరా, ఎందుకు పారిపోగలిగాడు అంటే యేషోబులో భక్తి ఉంది గనక, భక్తిపరుడు గనక, దేవుడంటే భయపడతాడు, దేవుని భయం తనలో ఉంది. అందుకే అతడు భక్తిపరుడు గనక దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ పని చెడు పని అనుకున్నాడు, శివుడు నన్ను తరుముతుంది అనుకున్నాడు, శివుడు నన్ను కౌగిలించుకోవడానికి వస్తుంది అనుకున్నాడు, శివుడు నా జీవితాన్ని పాడు చేయడానికి వస్తుంది అనుకున్నాడు, శివుడు నా బ్రతుకుని పాడు చేయడానికి వస్తుంది అనుకున్నాడు, నా సాక్ష్యాన్ని దెబ్బ కొట్టడానికి వస్తుంది అనుకున్నాడు పిల్లరా. నాకు ముందున్నటువంటి మేలులు రాకుండా చేయడానికి వస్తుంది శివుడు అనుకున్నాడు. అందుకే తన వస్త్రాన్ని అక్కడ వదిలిపెట్టేసి పోతీఫరు భార్య దగ్గర ఆయన పారిపోయాడు పిల్లరా. ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా, భక్తి ఉంది కనుక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా భక్తి అనేది ఉంటే తర్వాత ఏమొచ్చింది, యేషోబుకి ఘనత వచ్చింది పిల్లరా. ఐగుప్తు దేశంలో యేషోబుకి ఏమొచ్చింది, ఘనత వచ్చింది, మంచి పేరు ఇచ్చింది, మంచి సాక్ష్యం వచ్చింది పిల్లరా. మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరి మధ్యలో మంచి సాక్ష్యం, మంచి పేరు ఇచ్చింది. కరువులో ప్రజలందరిని కూడా కాపాడగలిగాడు, కరువులో ప్రజలందరిని కూడా రక్షించగలిగాడు, కరువులో ప్రజలందరిని కూడా పోషించగలిగాడు. అంత మాత్రమే కాకుండా తన తండ్రిని, తన తండ్రి ఇంటి వారి అందరిని కూడా పోషించగలిగాడు పిల్లరా, కాపాడుకోగలిగాడు,
రక్షించుకోగలిగాడు పిల్లరా. మంచి పేరు వచ్చింది పిల్లరా. భక్తి చేశాడు కనుక యేసేపుకి మంచి పేరు వచ్చింది. చెడుకు దూరంగా పారిపోయాడు కనుక యేసేపుకి మంచి పేరు వచ్చింది పిల్లరా. గమనించండి, ఆ రాజ్యం అంతా పేరు వచ్చింది. చుట్టుపక్కల రాజ్యాలన్నిటిలో కూడా తనకు పేరు ఇచ్చింది. నీ జీవితంలో కూడా నువ్వు భక్తి చేస్తే నీ కుటుంబంలో మంచి పేరు వస్తుంది, సంఘంలో మంచి పేరు వస్తుంది, నీకు ఘనత వస్తుంది, మరి సమాజంలో నీకు ఘనత వస్తుంది, బంధువులు, ఇరుగు పొరుగు వారు, రక్త సంబంధాల మధ్యలో నీకు మంచి సాక్ష్యం, మంచి ఘనత వస్తుంది. సమాజంలో ఎక్కడైనా నీకు మంచి ఘనత వస్తుంది. క్రీస్తునందు పిల్లరా, భక్తి పరులను దేవుడు ఊరేగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. భక్తి పరులను దేవుడు వాడుకుంటాడు పిల్లరా. భక్తి పరులలో ఎంత మరుగులో ఉన్నా దేవుడు పైకి ఎత్తుతాడు వాళ్ళని. క్రీస్తునందు పిల్లరా, అనేకులు మరి గుర్తించేటట్టుగా చేస్తాడు పిల్లరా. గమనించండి, బట్టబయలు చేస్తాడు దేవుడు భక్తి పరులని. నువ్వే మూల దాగున్నా సరే నిన్ను ఒకరోజు వెలుగులోకి తీసుకొస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించు. అందుకనే వాక్యం తెలియపరుస్తుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. చూసారా, ఈ రోజుల్లో మనం చూస్తే అనేక మంది చెడులో ముందుకు కొనసాగుతున్నారు కదా. చెడుతనములో బ్రతుకుతున్నారు. ఎవరిలో చూసినా చెడుతనం, అన్యాయము, అక్రమము, మోసము ఇలా బ్రతుకుతున్నారు. కుళ్ళు, కుతంత్రాలు ఇలా బ్రతుకుతున్నారు. ఎందుకని అంటే వారిలో దేవుని భక్తి లేదు గనక, దేవుడు అంటే భయం లేదు గనక, దేవుడు అంటే భక్తి లేదు గనక, సత్యానికి వాళ్ళు దూరంగా ఉన్నారు గనక, అందుకే పిల్లరా మనుషుల్లో పాపము విస్తరిస్తూ ఉంది పిల్లరా. చెడులో కొనసాగుతున్నారు. అయితే పిల్లరా, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడుతనము నుండి తొలగిపోతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనకు భక్తి కావాలి పిల్లరా. నువ్వు ఎప్పుడైతే చెడుతనం నుంచి తొలగిపోతావో, చెడుతనం నుంచి దూరంగా ఉంటావో, అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది, మంచి సాక్ష్యం వస్తుంది, మంచి ఇరువు వస్తుంది, మంచి గౌరవం వస్తుంది పిల్లరా. అవును కదా. చెడ్డ పనులు చేసే వాళ్ళకి పిల్లరా మరి ఘనత రాదు. భక్తి పరులకి ఘనత వస్తుంది. మంచి పనులు చేసే వాళ్ళకి ఘనత వస్తుంది. మంచి మార్గాల్లో నడిచే వాళ్ళకి ఘనత వస్తుంది. మంచిగా ఆలోచన చేసే వాళ్ళకి, మంచిగా మాట్లాడే వాళ్ళకి, మంచిగా ప్రవర్తించే వాళ్ళకి ఘనత వస్తుంది. క్రీస్తునందులరా, చెడుకు దూరంగా ఉన్న వాళ్ళకి ఘనత వస్తుంది. చెడులో బ్రతికే వాళ్ళకి ఘనత రాదు. ఉన్న ఇలువ కూడా బాద్ది, ఉన్న సాక్ష్యం కూడా బాద్ది, ఉన్న పేరు కూడా బాద్ది, ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. క్రీస్తునందు పిల్లరా ఆలోచించండి. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. అవును, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు చెడుతనము నుండి పారిపోతారు. యేసేపు పారిపోయినట్టుగా పారిపోతారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈరోజు నువ్వు ఎట్లా ఉన్నావు? దేవుని బిడ్డ, చెడు నీ దగ్గరకు వస్తూ ఉంది. చెడు నిన్ను ఆవరిస్తూ ఉంది. కొన్నిసార్లు చెడు నిన్ను కమ్ముకుంటా ఉంది. కొన్నిసార్లు చెడు నీకు దగ్గర అవుతా ఉంది. కొన్నిసార్లు ఆ సమయం ముందు నువ్వు చెడుకు దూరంగా పారిపోగలుగుతున్నావా? ఒకవేళ ఆ చెడుకి లోబడిపోతున్నావా? ఆ చెడులోనే కొనసాగుతున్నావా? నీ సాక్ష్యాన్ని చెడగొట్టుకుంటున్నావా? నీ జీవితాన్ని చెడగొట్టుకుంటున్నావా? నీ బ్రతుకుని చెడగొట్టుకుంటున్నావా? నీ భవిష్యత్తుని చెడగొట్టుకుంటున్నావా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు నిన్ను. ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికైనా నీవు తెలుసుకో, ఇప్పటికైనా కలమేలుకో. సహోదరి సహోదరుడా, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో చెడుతనం నుండి తొలగిపోతారు అని లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. సమయం ముందు సహోదరి సహోదరుడా ఆలోచించు. అందుకే బైబిల్ గ్రంథంలో మరి ఒక మాట రాయబడి ఉంటుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథం లరా గమనించండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో చక్కటి మాట అక్కడ రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు యోబు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు పిల్లరా ఆలోచించండి. వాక్యం తెలియపరుస్తుంది. యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనమును ఆశ్రయించుకున్నాడు, చెడుతనమును ఛేద్రించుకున్నాడు, చెడుతనానికి దూరంగా ఉన్నాడు, చెడుని తన దగ్గరికి రానివ్వలేదు.
క్రీస్తునందురా. ఎందుకో తెలుసా? తాను యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు కనుక, యెహోవా యందు భయభక్తులు కలిగి తాను జీవిస్తున్నాడు కనుక చెడుకు దూరంగా బ్రతుకుతున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు చెడుకు దూరంగా ఉంటారు, చెడుతనాన్ని విసర్జిస్తారు, చెడుతనం నుంచి తొలగిపోతారు. క్రీస్తునందురా. ఏవు చూడండి పిల్లరా, ఆ దేశంలో మరి ఆయన చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డ, నీవు చెడుతనాన్ని విసర్జిస్తున్నావా? చెడుకు దూరంగా బ్రతుకుతున్నావా? నువ్వు చెడుని అసహించుకోవాలి. ఆ చెడు అనేది నీ యొక్క హృదయంలోకి వస్తే అది నీ హృదయంలో ఒక ఇత్తనం వలె నాటబడి ఆ తర్వాత అది ఎదిగి ఆ తర్వాత నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ చెడుతనము నిన్ను చెడు వ్యసనాల్లోకి తీసుకెళ్తుంది, చెడు కోరికల్లోకి తీసుకెళ్తుంది, లోకంలోకి తీసుకెళ్తుంది, పాపంలోకి తీసుకెళ్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ హృదయాన్ని పాడు చేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ ఉద్యోగాన్ని పాడు చేస్తుంది, నీ వ్యాపారాన్ని పాడు చేస్తుంది, నీ దూటిని పాడు చేస్తుంది. లరా నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని పాడు చేస్తుంది. ఆ చెడు వ్యసనాలకి గురై పిల్లరా అన్ని విధాలుగా నష్టపోతాం. అందుకని పిల్లరా గమనించండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పిల్లరా చెడుతనానికి మనం దూరంగా ఉంటామని వాక్యం మనకి తెలియపరుస్తుంది. పిల్లరా భక్తి గలవారు చెడుకు దూరముగా ఉంటారు. ఎవరు దూరంగా ఉన్నారు అని అంటే యోసేపు దూరంగా పారిపోయాడు, యోబు చెడుతనాన్ని విసర్జించారు అని మనం చూసాం. పిల్లరా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు పిల్లరా చెడుతనం నుండి తొలగిపోతారు అని మనం చూసాం. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, రెండో మాటను మనం చూద్దాం. ఈ సమయం ముందు క్రీస్తునం ద్వారా రెండో మాటను మనం చూస్తాం. అక్కడ రాయబడిన మాట మనం ఆలోచన చేసాం. అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని వాక్యం రాయబడి ఉంది. రెండో మాటను మనం చూద్దాం. ద్వారా ఎవరికి ఘనత వస్తుందంటే భక్తి గల వారికి ఘనత వస్తుందని చూసాం. వాళ్ళు ఒకటి చెడుకు దూరంగా ఉంటారని మనం చూసాం. రెండోది భక్తి గలవారు ధైర్యముగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును పిల్లరా, భక్తి కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. ఎవరిలో భక్తి ఉంటుందో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎందుకు అని అంటే వారిలో పాపము లేదు గనక ధైర్యంగా ఉంటారు. ప్రియులరా ఆలోచించండి. ఈరోజు సంఘానికి వచ్చేవాళ్ళు కానివ్వండి, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి, వాక్యం వినేవాళ్ళు కానివ్వండి, పిల్లరా గమనించండి, అనేకుల్లో ధైర్యం లేదు ఈరోజు. గమనించండి, ఎందుకు ధైర్యం లేదంటే వారిలో చెడుతనం ఉంది కనుక, వారిలో పాపం ఉంది కనుక, ఏదో ఒక పాపం వాళ్ళని బట్టి పీడిస్తుంది కనుక, ఏదో ఒక పాపానికి వాళ్ళు బానిసలు అయిపోయినారు కనుక, ఏదో ఒక పాపానికి వాళ్ళు లోబడిపోయినారు కనుక, ఏదో ఒక పాపానికి వాళ్ళు లొంగిపోయినారు కనుక, ఏదో ఒక పాపం వారిని ఎంటాడుతూ ఉంది కనుక పిల్లరా గమనించండి, పాపము చేయకపోతే వాడు పాపానికి దాసుడని వాక్యం రాయబడి ఉంది. ఎందుకు ఈరోజు ధైర్యంగా ఉండలేకపోతున్నారు ఆలోచించేయండి పిల్లరా. అంటే నిజమైన భక్తిని చేయలేకపోతున్నారు కనుక మనుషులు ధైర్యంగా ఉండలేకపోతున్నారు. ప్రతిదానికి భయపడుతున్నారు, ప్రతి దానికి పిరికితనంతో ఉన్నారు, ప్రతి విషయంలో ఆందోళన పడుతున్నారు, ప్రతి విషయంలో కలవరపడుతున్నారు. క్రీస్తునందురా భక్తి గల వారు ధైర్యముగా ఉంటారని రెండో పాయింట్ని మనం తెలుసుకుంటున్నాం. క్రీస్తునందురా అందరూ ధైర్యంగా ఉండలేరు. చర్చికి వచ్చే వాళ్ళందరూ ధైర్యంగా ఉండలేరు. ప్రభు పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండలేరు. వాక్యం వినే వాళ్ళందరూ ధైర్యంగా ఉండలేరు. ఎవరు ధైర్యంగా ఉంటారో తెలుసా? మరి దేవుని యందు భక్తి గల వారు ధైర్యంగా ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ భక్తి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది పిల్లరా. ఎందుకో తెలుసా? వారిలో పాపం లేదు కనుక ధైర్యంగా ఉంటారు. క్రీస్తునందు పిల్లరా ఈరోజు అనేకుల ఆందోళన, అనేకుల భయం, అనేకుల భీతి ఎందుకు ఏర్పడుతున్నాయి? ఒకసారి ఆలోచించిన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడు గమనించు. ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? అవును, నీలో భక్తి లేదు, అందుకే నువ్వు భయపడుతున్నావు. నీలో భక్తి లేదు, నీలో శక్తి లేదు, నీలో విశ్వాసం లేదు, నీలో నీతి లేదు, నీలో పరిశుద్ధత లేదు, నీలో యథార్థత లేదు, అందుకే నువ్వు భయపడుతున్నావు. నిజంగా భక్తి నీలో ఉంటే నువ్వు భయపడవు, ధైర్యంగా ఉంటావు. వాక్యం చెప్తుంది కదా, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. అవును పిల్లరా గమనించండి, తప్పు చేయని వాడు భయపడడు ఎప్పుడు కూడా. ఆలోచించేయండి, తప్పు ఎవరిలో ఉండదో వాళ్ళు భయపడరు. తప్పున్న వాళ్ళు భయపడతారో, తప్పు లేని వారు ధైర్యంగా ఉంటారో, పొరపాటు లేని వారు ధైర్యంగా ఉంటారో గమనించండి. క్రీస్తునందురా అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించునని వాక్యం మనకి
రాయబడి ఉంది. మొదటి మాట, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుల, భయం లేని వారిగా ఉంటారు. ఒకవేళ నీ జీవితంలో భయపడుతున్నావంటే, ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నావంటే, ఏదో కొన్ని పొరపాట్లు నీలో ఉన్నాయి, ఏదో కొన్ని లోపాలు నీలో ఉన్నాయి, ఏదో బలహీనతలు కొన్ని నీలో ఉన్నాయి, ఏదో సమస్యలు కొన్ని నీలో ఉన్నాయి, ఏదో రహస్యమైన పాపాలు నీలో ఉన్నాయి. పిల్లరా, గమనించండి, అవన్నీ తెలిసిన దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నీ జీవితాన్ని సరిచేసుకో. నీ రహస్యమైన పాపాలు విడిచిపెట్టేసి, నీ రహస్యమైన జీవితాన్ని విడిచిపెట్టేసి, ఇప్పటి నుంచైనా భక్తి కలిగి బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, దేవునికి ఇష్టంగా బ్రతుకు, వాక్యానుసారంగా బ్రతుకు. క్రీస్తునందు పిల్లరా, గమనించండి. ఎందుకంటే రెండో మాట కూడా మనం చూస్తే అక్కడ యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, పిల్లరా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఎవరి భక్తి వాళ్ళకి ధైర్యాన్ని పుట్టిస్తుంది, ఎవరి భక్తి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. క్రీస్తునందు సహోదరి సహోదరుడా, ఆలోచించు. ధైర్యము నిలబెడుతుంది, ధైర్యము నడిపిస్తుంది, ధైర్యము పోషిస్తుంది, ధైర్యము బలపరుస్తుంది ఒక వ్యక్తిని. గమనించండి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. చూసారా? అంటే ఎవరి భక్తి వాళ్ళకి ఏం చేయాలి? ధైర్యాన్ని పుట్టించాలి. ఎవరి భక్తి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి అని వాక్యం ఇక్కడ రాయబడుతుంది. క్రీస్తునందు పిల్లరా, రాయబడి ఉంది. నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుందా? ఈరోజు క్రైస్తవుడా, సహోదరుడా, నా ప్రియ దేవుని బిడ్డ, సహోదరి, నువ్వు చేసే భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుందా? ఆలోచించు. నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావా? నిజంగా నువ్వు భక్తి చేస్తే ఆ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆ భక్తి నీకు శక్తిని ఇస్తుంది, ఆ భక్తి నిన్ను నిలబెడుతుంది, ఆ భక్తి నిన్ను నడిపిస్తుంది, ఆ భక్తి నిన్ను బలపరుస్తుంది, ఆ భక్తి నిన్ను పోషిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా భక్తి చేశాడు. ఏలియా భక్తి చేస్తే ఆయన భక్తి ఆయన్ని పోషించింది. క్రీస్తునందులరా, కేరీతు వాగు దగ్గర మరి ఆయన భక్తి ఆయన్ని పోషించింది. సారేపతి ఎదవరాల దగ్గర ఆయన భక్తి ఆయన్ని పోషించింది. ఆయన భక్తే పోషిస్తూ వచ్చింది. ఆయన భక్తి ద్వారా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన భక్తి ద్వారా ఆకలి తీరుస్తూ వచ్చాడు. ఆయన భక్తి ద్వారా నడిపిస్తూ వచ్చాడు. ఆయన భక్తి ద్వారా పోషిస్తూ వచ్చాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? గమనించు సహోదరి సహోదరుడా, ఈరోజు ధైర్యాన్ని పుట్టించే భక్తి నువ్వు చేస్తున్నావా? నిజమైన భక్తి నువ్వు చేస్తున్నావా? ఈరోజు నువ్వు ధైర్యంగా లేవంటే నువ్వు చేసే భక్తి సరైంది కాదు. నీ దగ్గర ఒరిజినల్ భక్తి లేదో, నువ్వు నటిస్తూ ఉన్నావు, వేషధారంతో ఉన్నావు, నిజమైన భక్తి చేయలేదు, దేవునికి ఇష్టమైన భక్తి చేయలేదు, పడిపోయే భక్తి, కూలిపోయే భక్తి చేస్తున్నావు నువ్వు. సహోదరుడా, ఆలోచించు. ఎందుకు భయపడుతున్నావు? నిజంగా నువ్వు భక్తి చేస్తే, నిజంగా ప్రభు పాదాలను పట్టుకుంటే, ప్రభు మార్గంలో నువ్వు నడుస్తుంటే, ఆ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నిన్ను నిలబెట్టి, నిన్ను ధైర్యపరిచి, నిన్ను నడిపించి, నిన్ను పోషించి, నిన్ను ఆదరిస్తుంది ఆ భక్తి. కనుక ఈ సమయం ముందు ఆలోచించు. మరొక మాటను కూడా మనం చూద్దాం. క్రీస్తుని సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం చూస్తే అక్కడ ఒక మాటను మనం చూడగలం. భక్తిహీనుడు దేనికి భయపడుదురు, అదే వారి మీదకు వచ్చును. చూసారా? కొంతమంది భయపడుతూ ఉంటారు. భక్తి లేకుండా, భక్తిహీనంగా ఉంటూ నటిస్తూ, భక్తి లేకుండా భక్తిహీనులుగా, భక్తిగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు, భక్తిగా బ్రతుకుతున్నట్టుగా నటిస్తూ ఉంటారు, పైకి భక్తిగా కనిపిస్తూ ఉంటారు, లోపల ఆ భక్తి ఉండదు, లోపల ఆ శక్తి వారిలో ఉండదు. క్రీస్తునందులరా, కనుక వాళ్ళకి లోపల హృదయంలో ఏమేస్తుందంటే భయం. భయపడతా వస్తూ ఉంటారు అనమాట. ఇలా జరిగిపోద్దేమో, అలా జరిగిపోద్దేమో, నాకు ఇట్లా జరిగిపోద్దేమో, నాకు ఈ వ్యాధి వస్తుందేమో, నాకు ఈ జబ్బు వస్తుందేమో, లేకపోతే ఈ వ్యాధి వచ్చింది కనుక మరి ఈ వ్యాధి వచ్చింది కనుక నాకు ఏదైనా అయిపోద్దేమో, నేను చనిపోతానేమో, నా కుటుంబానికి ఏమైనా జరగద్దేమో, నా ఆస్తిపాస్తులకి ఏమైనా జరగద్దేమో అని భయపడతా ఉంటారు. పిల్లరా, కొన్నిటిని బట్టి వారి జీవితాల్లో భయపడతా ఉంటారు. పిల్లరా, ఎవరు భయపడదంటే భక్తిహీనులు. అయితే నా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, భక్తిహీనులు దేనికైతే భయపడతారో అదే వాళ్ళ మీదకి వస్తుందని వాక్యం చెప్తుంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, అవును కదా, చాలాసార్లు నీ జీవితంలో దేనికి భయపడుతున్నావో
అదే నీ మీదకి వచ్చింది. దేనికి భయపడుతున్నావో అదే నీ ఇంటి మీదకి వచ్చింది. దేనికి భయపడుతున్నావో అదే నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి వచ్చింది. దేనికి భయపడుతున్నావో అదే నీ మీదకి వచ్చిందేమో. ఒక్కసారి ఆలోచించు. అంటే నువ్వు నిజమైనటువంటి భక్తిని చెయ్యలేదు. నిజమైనటువంటి భక్తిని నువ్వు చేసినట్లయితే నువ్వు ధైర్యంగా ఉంటావు. నిజమైన భక్తిని చేయలేదు కనుక నువ్వు భయపడుతూ ఉన్నావు. నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వటం లేదు. నువ్వు దేనికి భయపడుతున్నావో అదే నీ మీదకి వస్తూ ఉంది. సరే గమనించండి. ఈరోజు కూడా చాలామంది వాళ్ళు భయపడతా ఉన్నారు. దేనికైతే భయపడతారో ఖచ్చితంగా అదే వాళ్ళ మీదకి వస్తుంది. అదే వాళ్ళని వెంబడిస్తుంది. ఏ నష్టమైతే వారి జీవితంలో జరుగుతుంది అనుకుంటున్నారో అదే జరుగుతుంది. ఏ నష్టమైతే వాళ్ళ కుటుంబంలో జరుగుతుంది అని భయపడుతున్నారో అదే జరుగుతుంది. ఏ నష్టమైతే వాళ్ళ వ్యాపారంలో జరుగుతుంది అనుకుంటున్నారో అదే జరుగుతుంది. ఏ నష్టమైతే వాళ్ళ ఉద్యోగంలో జరుగుతుంది అనుకుంటున్నారో అదే జరుగుతుంది. గమనించండి. ఏదైతే వాళ్ళ బిడ్డల జీవితంలో జరగదని భయపడుతున్నారో అదే జరుగుతుంది. గమనించండి. సహోదరుడా ఆలోచించు. అందుకే మనం భక్తిహీనులుగా ఉండకూడదు. భక్తిహీనులుగా ఉండి భయపడ్డాం అనుకోండి, అదే మన మీదకి వస్తుంది. అదే మనల్ని వెంబడిస్తుంది. అదే మన జీవితాలను పాడు చేస్తుంది. అదే మన బ్రతుకుల్ని పాడు చేస్తుంది. అదే మన సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. గమనించండి. సహోదరుడా ఆలోచించే సమయంలో వాక్యం తెలియపరుస్తుంది. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. అందుకే భక్తిహీనులు దేనికి భయపడతారో అదే వారి మీదకి వస్తుంది. అందుకే వాక్యం చెప్తుంది, ఘనతకు ముందే ఉండాలి, భక్తి ఉండాలి. అందుకే వాక్యం చెప్తుంది, భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురు అని మనం చూసాం. రెండో భాగాన్ని రోజు ధ్యానం చేసుకుంటున్నాం. అందులో మరి భక్తి గల వారు చెడుకు దూరంగా ఉంటారని మనం మొదటి పాయింట్ని చూసాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారని చూసాం. మరి మరొక మాటను చూసాం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును యోబు విసర్జించాడు. చూసారు. గమనించండి. రెండు విషయాలు మనం చూసాం. అలాగనే యోబు మరి యోసేపు కూడా భక్తిపరుడు కనుక చెడుతనానికి దూరంగా బారిపోయినట్టుగా మనం చూసాం. మూడు విషయాలు అక్కడ మనం చూసాం. రెండో పాయింట్ చూసాం, భక్తి గల వారు ధైర్యముగా ఉంటారని మనం చూసాం. రెండో విషయాన్ని గమనించండి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ధైర్యంగా ఉంటారని మొదటి మాట మనం చూసాం. రెండో మాట, నీ భక్తి ఎవరి భక్తి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుందని మనం చూసాం. యోబు గ్రంథంలో మనం చూస్తే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని వాక్యం రాయబడింది. ఎవరి భక్తి వాళ్ళకి ధైర్యం ఇస్తుందని మనం చూసాం. మూడోది భక్తిహీనులు దేనికి భయపడతారో అదే వారి మీదకి వస్తుందని మనం చూసాం. చివరిగా మూడో పాయింట్ని మనం చూద్దాం. క్రీస్తునంతరా భక్తి గలవారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అవును భక్తి గలవారు, నేను మరలా చెప్తున్నాను భక్తి గలవారు ఒకటి చెడుకు దూరంగా ఉంటారు. రెండోది భక్తి గలవారు బహు ధైర్యంగా ఉంటారు. మూడోది భక్తి గలవారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అవును నిత్య జీవాన్ని పొందుకుంటారు భక్తి కలిగిన వారు. నిత్య రాజ్యాన్ని పొందుకుంటారు భక్తి కలిగిన వారు. నిత్యత్వంలో ఉంటారు భక్తి కలిగిన వారు. దేవునితో కూడా అంతమలేని రాజ్యములో ఉంటారు భక్తి కలిగిన వారు. ఆకలి దప్పులు లేని రాజ్యములో ఉంటారు భక్తి కలిగిన వారు. శాశ్వతమైన రాజ్యములో ఉంటారు భక్తి కలిగిన వారు. నిలకడ కలిగిన రాజ్యములో ఉంటారు భక్తి కలిగిన వారు. ప్రభువు వారి కోసం సిద్ధపరిచిన రాజ్యంలో ఉంటారు భక్తి కలిగిన వారు. అందరూ ఆయన రాజ్యానికి పోలేరు. ఈ భూలోకంలో సంఘాల్లో ఉండొచ్చు అందరు. ప్రభు పేరు పెట్టుకొని ఉండొచ్చు, బాప్తిస్మం పొందుకొని ఉండొచ్చు, సంఘ సహవాసంలో ఉంటూ ఉండవచ్చు, వాక్యాన్ని వింటూ ఉండవచ్చు, ప్రభు కానుకలు ఇస్తూ ఉండవచ్చు. కానీ అందరూ పరలోక రాజ్యానికి పోలేరు. అందరూ ప్రభు రాజ్యములో ఉండలేరు. నామకార్థంగా జీవించే వాళ్ళు, అపవిత్రంగా జీవించే వాళ్ళు, అవినీతి పరులు, అక్రమం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రభు రాజ్యానికి పోలేరు. ఎవరయ్యా ప్రభు రాజ్యానికి పోతారు, ఎవరు నిశ్చత్వంలో ఉంటారంటే భక్తి కలిగిన వారు అని లేఖన భాగం మనకి తెలియపరుస్తోంది. నిత్య రాజ్యములో, శాశ్వతమైనటువంటి రాజ్యములో, మహిమ రాజ్యములో, ఆకలి దప్పులు లేని రాజ్యములో ఉంటారు భక్తి కలిగిన వారు. అందుకే మన జీవితాల్లో భక్తిని కలిగిన వారంగా ఉండాలా. అలా మనం పరలోకంలో మనకు ఘనత ఉంది. రేపు పరలోకంలోకి పోయినప్పుడు ఎంత ఘనత మనకి ఆలోచించి, ఎంతోమంది అట్టి భాగ్యాన్ని
పొందుకోలేరు. ఎంతోమంది నిత్య నాశనానికి వెళ్ళిపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు పిల్లరా. కనుక పరలోక రాజ్యానికి ఇక్కడ భక్తి చేస్తే మనం పరలోక రాజ్యంలో ఉంటాం, దేవునితో కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాం, మనం శాశ్వత రాజ్యంలో ఉంటాం. ఎంత ఘనత మనకి, ఎంత మేలు మనకి ఆలోచించేయండి పిల్లరా. అందుకే వాక్యం చెబుతుంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి, సామెతల గ్రంథము 14:27 ఒక మాట రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. క్రీస్తునందు పిల్లరా, అంటే వాళ్ళు జీవ మార్గంలో ఉన్నారు అని దాని అర్థం పిల్లరా. ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, మరణానికి పోయే మార్గం ఉంది, క్రీస్తునందు పిల్లరా గమనించండి. కానీ యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు జీవ మార్గంలో ఉన్నారో, ఆ మార్గంలో మరణం లేదో, ఆ మార్గంలో మరణం లేదు క్రీస్తునందు పిల్లరా, వారు జీవ మార్గంలో ఉన్నారని లేఖన భాగం మనకు చక్కగా ఇక్కడ తెలియపరుస్తుంది. అవును, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. నువ్వు పోతున్న మార్గం, నువ్వు నిలుచున్న మార్గం, నువ్వు నడుస్తున్న మార్గం ఎలాంటి మార్గం? జీవ మార్గంలో నువ్వు నిలుచున్నావా? జీవ మార్గాన్ని వెన్నుకున్నావా? జీవ మార్గాన్ని నువ్వు కోరుకున్నావా? జీవ మార్గంలో నువ్వు నడిపించబడుతున్నావా? 2 మార్గాలు ఉన్నాయి, జీవ మార్గం ఉంది, మరణ మార్గం ఉంది పిల్లరా. గమనించండి, నువ్వు ఎన్నుకున్న మార్గం ఏది? ఈరోజు నువ్వు భక్తిగా లేకపోతే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే, నిజమైన భక్తి చేయకపోతే జీవ మార్గంలో ఎంత మాత్రం నువ్వు ప్రవేశించలేవు. మరణ మార్గంలోకి తోసివేయబడతావు, మరణ మార్గంలోకి నెట్టివేయబడతావు. ఈరోజు నామకాస్తంగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, నటిస్తూ నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, వేషధారణ కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, మరి నువ్వు అనేకులను మోసం చేస్తా బ్రతుకుతూ ఉన్నట్లయితే పిల్లరా గమనించండి, నువ్వు మరణ మార్గంలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఎవరైనా కావచ్చు, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నిజమైన భక్తి ఇక్కడ చేస్తే నువ్వు జీవ మార్గంలో నడుస్తున్నావు. ఆ మార్గంలో మరణం లేదో, ఆ మార్గంలో నిశ్చత్వం ఉంది, ఆ మార్గంలో ఆకలి దప్పులు లేని మార్గాన్ని వెన్నుకోనున్నావు. నిత్య జీవాన్ని నువ్వు అనుభవిస్తావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట అని ఇక్కడ చక్కటి మాట రాయబడింది. అంటే నువ్వు జీవములో, నీలో ఒక జీవము ప్రవహిస్తుంది, నీలో ఒక జీవము ప్రవహిస్తూ ఉంది. జీవ మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నావు, జీవ మార్గాన్ని నువ్వు కోరుకున్నావు, జీవ మార్గంలో నువ్వు నడిపించబడుతున్నావు అని దాని అర్థం. క్రీస్తునంతరా ఈరోజు మన చుట్టూ అనేక మందిని మనం చూసినప్పుడు, కొంతమందిని మనం చూసినప్పుడు మరణ మార్గంలో నడిపించబడుతున్నారు వీళ్ళు అని మనకు అర్థం అవుతుంటుంది. అవును, గమనించి నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే జీవ మార్గాన్ని నువ్వు ఎన్నుకో. డబ్బు లేకపోవచ్చు, ఆస్తులు అంతస్తులు నీ దగ్గర లేకపోవచ్చు, ఈ భూలోకంలో లోక సంబంధమైనటువంటి పదవులు పలుకుబడులు నీకు లేకపోవచ్చు. క్రీస్తునందు పిల్లరా గమనించండి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇక్కడ ఏం సంపాదించుకుంటావో తెలుసా? నువ్వు జీవ మార్గాన్ని సంపాదించుకుంటావు. మరొక భవిష్యత్తుకి నువ్వు ఇక్కడే పునాది వేసుకుంటావు. మరొక రాజ్యములో, పరలోక రాజ్యములో నీవు ఉంటావు. దేవునితో కూడా నిత్యత్వం నీవు ఉంటావు. దేవుని బిడ్డ, దేవుడి వాక్యం మనకి ఇక్కడ చక్కగా తెలియపరుస్తుంది. సహోదరి సహోదరుడా, ఇంకొక మాటని మనం చూస్తే క్రీస్తునందు పిల్లరా గమనించండి, ఇక్కడ జీవ మార్గాన్ని సంపాదించుకుంటున్నామని దాని అర్థం. ధర గమనించండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఇక్కడ జీవ మార్గాన్ని సంపాదించుకుంటున్నావు, జీవ మార్గంలో నడిపించబడుతున్నావు దాని అర్థము. మరొక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 19:23 కూడా ఒక మాట రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, దేవునికి మహిమ కలుగునుగాక. అవును పిల్లరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అంటే ఆ జీవ మార్గాన్ని సాధనం చేస్తున్నారు, జీవ సాధనములో వాళ్ళు ఉన్నారు, జీవ మార్గాన్ని సాధనం చేస్తూ పోతున్నారు, ఆ జీవ మార్గాన్ని అనుసరిస్తూ పోతున్నారు, ఆ జీవ మార్గంలో వారు నడిపించబడుతూ ఉన్నారు అని దాని అర్థము. క్రీస్తునందు పిల్లరా జీవ సాధనం. ఒకటి, వాళ్ళు జీవ మార్గాన్ని ఎన్నుకొని ఉన్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా. రెండోది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆ జీవ సాధనము అంటే ఆ జీవానికి పోయే మార్గాన్ని,
ఆ నిత్య జీవానికి పోయే మార్గాన్ని, ఆ పరలోకానికి పోయే మార్గాన్ని సాధనం చేస్తున్నారు అని దాని అర్థం పిల్లరా. ఆ మార్గంలో చక్కగా సాధనం చేస్తా నడిపించబడుతున్నారు అని అర్థము. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, ఆలోచించేయండి. జీవ సాధనమై ఉన్నది. లేఖన భాగం తెలియపరుస్తున్నాను కదా. దేవుడు అంటాడు, నేడు జీవమును మరణమును మీ ఎదుట పెట్టి ఉన్నాను, ఏది కావాలో మీకు కోరుకోమని దేవుడు అంటున్నాడు. అవును కదా పిల్లరా, జీవం మన ఎదుట ఉంది, మరణము కూడా మన ఎదుట ఉంది. ఏది కావాలో కోరుకోమని మన ఇష్టం మీదనే దేవుడు విడిచిపెట్టి ఉన్నాడు. ఈరోజు నువ్వు పోతున్న మార్గం ఏది? జీవ మార్గాన్ని సాధనం చేస్తున్నావా? జీవ మార్గంలో నిలుచున్నావా? జీవ మార్గంలో సాధనం చేస్తున్నావా? జీవ మార్గంలో నడిపించబడుతున్నావా? క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇంకా మరి సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలిగితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే పిల్లరా వినయమునకు ప్రతిఫలం అని రాయబడి ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఐశ్వర్యమును ఘనతను జీవమును ఉన్నాయని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏముందంటే ఐశ్వర్యం ఉంది క్రీస్తునంతరా, అలాగనే ఘనత ఉంది, అలాగనే జీవము కూడా ఉందని లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. ఎక్కడుంది ఐశ్వర్యం అంటే నువ్వు నిజమైన భక్తి చేయి. సహోదరి సహోదరుడా, వాక్యానుసారంగా జీవించు. అందులో ఐశ్వర్యం ఉంది, అందులో ఆశీర్వాదం ఉంది, అందులో దీవెన ఉంది. రోజు ఎలా ఉన్నారు సంఘాల్లో? ఎలా ఉన్నారు దేవుని బిడ్డలంటే? దేవుడు మాట్లాడింది మాత్రం చేయరు, దేవుడు చేయమన్న దాన్ని చేయరు. లరా గమనించండి, వారి ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉంటారు. సంఘాలకు వస్తున్నారు ఈరోజు, ఏం ప్రయోజనం? వాక్యం వింటున్నారు, ఏం ప్రయోజనం? నీ హృదయం మారిందా? నీ ఆలోచనలు మారాయా? నీ మాటలు మారాయా? నీ చూపులు మారాయా? నీ ప్రవర్తన మారిందా? నీ బ్రతుకు మారిందా? నీ సాక్ష్యం మారిందా? ఏం మారింది నీలో? వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఆలోచించి, ఏం మారింది? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు సంఘానికి వెళ్తున్నావు, దేవుడు మాట్లాడుతున్నాడు, అందులో ఎంత చేస్తున్నావు నువ్వు? అంతలా మాత్రానికి నువ్వు సంఘానికి వెళ్ళడం దేనికి? దేవుడు చెప్పింది చేయకుండా ఉన్న నువ్వు, నీకు దేవుడు ఎందుకో? నీకు సంఘం ఎందుకో? నీకు సహవాసం ఎందుకో? నీకు వాక్యం ఎందుకో? గమనించి దేవుని బిడ్డ, దేవుడు చెప్పింది చేయాలి కదా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చేయాలి కదా నువ్వు. ఎంతోమంది సంఘాలకు వస్తున్నారు, వారి ఇష్ట ప్రకారంగా బతుకుతున్నారు. సంఘాలకు వస్తున్నారు, ఇతలు కొట్టుకుంటున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మళ్ళీ వెళ్ళి గమనించండి, సంఘానికి వస్తున్నావు నువ్వు, ఎందుకు దేవుడు నీతో నువ్వెందుకు సంఘానికి వస్తున్నావు? దేవుడు ఏం మాట్లాడతాడో వినేదానికి కదా, విని దాని ప్రకారం చేయడానికి నువ్వు సంఘానికి వస్తున్నావు. అలాంటప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వింటున్నావు, విన్నప్పుడు దాని ప్రకారం నువ్వు చేయాలి. చేయనప్పుడు నీకు సంఘం ఎందుకో? నీకు ప్రభు ఎందుకో? నీకు పరలోకం ఎందుకో? గమనించండి, క్రీస్తునంటారా ఎక్కడుంది ఐశ్వర్యం? నువ్వు దేవుడు చెప్పింది చెయ్యి, ఐశ్వర్యం ఉంది. దేవుడు చెప్పింది చెయ్యి, ఆశీర్వాదం ఉంది. దేవుడు చెప్పింది చెయ్యి, దీవెన ఉంది. దేవుడు చెప్పింది చెయ్యి, గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు, గొప్ప మేళ్ళు నువ్వు చూస్తావు. లరా దేవుడు చెప్పింది ఏమో చేయరు, ఆశీర్వాదం కావాలా. దేవుడు చెప్పింది చేయరు, దీవెన కావాలా. దేవుడు చెప్పింది చేయరు, హెచ్చించబడాలా. దేవుడు చెప్పింది చేయరు, లరా మళ్ళీ ఘనత కావాలా. గమనించండి, క్రీస్తునంతరా నీ ఇష్ట ప్రకారంగా బ్రతుకుతావు, నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తావు, మరి ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఎవరు వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే ఐశ్వర్యాన్ని పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, దీవుని పొందుకుంటారు. లేదా గమనించండి, ఈ లోకంలో బతికేటప్పుడు కూడా గమనించండి. కనుక మన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఆశీర్వాదం, దీవెన, ఐశ్వర్యం రాదు. ఈ విషయాన్ని మనం గమనించాల్సిన వారంగా ఉన్నాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము అందులో ఉందని వాక్యం రాయబడింది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యం అందులో ఉంది, ఐశ్వర్యం దాంట్లో ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి బతుకో, అందులో ఐశ్వర్యం ఉంది. రెండోది ఏముంది? అక్కడ ఘనత ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అక్కడ ఘనత ఉంది. అంతే కదా, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపుగా నిన్న ఘనత ఇస్తానడు కదా, ఘనత ఉంది అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి, ఘనత ఉంది. దేవుడు ఘనపరుస్తాడో, దేవుడు ఘనతనిస్తాడు. దేవుడిచ్చే ఘనత గొప్పది, దేవుడిచ్చే ఘనత విలువైంది, దేవుడిచ్చే ఘనత శ్రేష్టమైనది. పిల్లరా దేవుడు నేను ఘనపరుస్తాడో, నేను శిఖరాన్ని పెడతాడు దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. నువ్వు ఐశ్వర్యాన్ని పొందుకుంటావో, నువ్వు ఘనతను పొందుకుంటావో, మంచి పేరు నీకు వస్తుంది, మంచి సాక్షి నీకు వస్తుంది, మంచి విలువ
నీకు వస్తుంది ఈ లోకంలో బ్రతికేటప్పుడు కూడా. అంత మాత్రమే కాకుండా జీవము, యెహోవా భయభక్తులు కలిగి ఉంటే ఏముంది? జీవం ఉంది, నిత్య జీవం ఉంది, పరలోక రాజ్యం ఉంది, నిత్యత్వం ఉంది, దేవుని రాజ్యములో నువ్వు ఉంటావు. సహోదరి సహోదరుడు, ఆ నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం రక్తం గార్చాడు, నీకోసం సమాధి చేయబడ్డాడు, తిరిగి మళ్ళా లేచాడు, పునరుద్ధానుడై లేచాడు, మృత్యుంజయుడై లేచాడు, మరణపు ముళ్ళును విరిచి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. నా కోసం అక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు. నేడు రేపు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. పిల్లరా, ఆయన రాకడ కొరకే మన అందరం సిద్ధపడాలి. అందుకే కదా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. పిల్లరా, గమనించండి, మనల్ని గణపరచడానికి ఆయన పరలోకం నుంచి దిగొచ్చాడు భూలోకానికి. ఆయన తను తగ్గించుకున్నాడు, భూలోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి మళ్ళీ పరలోకం వెళ్ళి మళ్ళా రాబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపుగా ఆయన్ని ఘనతనిస్తాడు. ఎప్పుడు తెలుసా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు భక్తి కలిగి ఉన్నప్పుడు, నువ్వు భక్తిగా బ్రతికినప్పుడు, భక్తిగా జీవించినప్పుడు, ఒకటి నువ్వు చెడుకు దూరంగా ఉంటావు, 2 భక్తి కలిగి నువ్వు ధైర్యంగా ఉంటావు, 3 భక్తి గల వారు నిత్యజీవాన్ని పొందుకుంటారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, కృతులు స్తోత్రాలు. ఇంతవరకు ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి దీవించమని అడుగుతున్నా. మరి వాక్యాన్ని దుష్టులు దోసుకోకుండా ప్రతి బిడ్డ వాక్యానికి లోబడే భాగ్యం దయచేసి వాక్యానుసారంగా జీవించి నాయన నిత్యరాజ్యానికి చేరే భాగ్యాన్ని, భక్తి చేసే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి సహోదరి శాంతమ్మ గారిని దీవించి ఆశీర్దించి బలపరిచి, వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్దించి బలపరిచి మయం పొందుకోమని అడుగుతూ ప్రార్థిస్తూ శుద్ధిస్తూ చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సావాసం ఒకటి గుండు మనకి భూలోకుల సకల పరిస్థితులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నెంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టిపి గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.